యేసుప్రభు మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నట్లుగా ఈరోజు దేవుడు ఏదో ఒక గర్భాన్ని ఎంచుకుని నిన్ను జన్మింపజేస్తున్నాడు. నువ్వు దేవుని చేత ఆ గర్భములో నువ్వు వస్తావు, నువ్వు పుడతావు, ఈ లోకంలో తిరుగుతావు, సంపాదిస్తావు. నేను ఇందాక అన్నా కదా, అదృష్టం అనుకున్న నా బ్రతుకు కొంతమంది అంధకారాలు అయిపోతాయి. అదృష్టం నాకేంటి అనుకుంటాం, కానీ అంధకారం అయిపోద్ది. జాగ్రత్త. నాకేంటయ్యా బాబు, నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఇది ఉందని. నో, నీ డబ్బును కూడా నీతో ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా నువ్వు లేకపోవచ్చు. అర్థమైందా? కాబట్టి అదృశ్యం అనుకున్న నా బ్రతుకు అంధకారం అయిపోయింది. ఆ పాటలో ఒక సందర్భం ఉందలే, ఒక మనిషి బ్రతికినప్పుడు ఒక ఆశతో బ్రతుకుతాడు. ఆశ ఏంటంటే తను చదువుకుంటారు, తను వివాహం చేసుకుంటారు, తను పిల్లలకి అంటారు, వాళ్ళకి ఉద్యోగాల కొరకు చూస్తారు, వాళ్ళ కొరకు ఆస్తిపాస్తులు సంపాదిస్తారు, ఇల్లు వాకులు సంపాదిస్తారు, కార్లు బార్లు సంపాదిస్తారు. ఇది ఒక ఆశ, ప్రతి మనిషి ఆశ. కానీ ఈ లోకము ఒక ఆశల నిలయం అని మనకు అర్థం కాదు. అందుకు నేను మళ్ళీ పాట రాశాను, ఈ లోకమే ఆశల నిలయం, నా జీవితమే నీకంకితం, ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, అర్పింతు నీకే నా హృదయ అర్పణ, నా యేసయ్యా నడిపించయ్యా, నడిపించి నడిపించి నడిపించయ్యా, నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది, అది ఏ నాకు ఘనమై. ఈ లోకం ఆశల నిలయం, నువ్వు ఎంత సంపాదించినా నువ్వు పట్టుకుని వెళ్ళేది కాదు. ఇది అర్థమైందా? ఇది ఒక ఆశల నిలయం మాత్రమే, ఆశల నిలయం. అది పరలోకమే నా అంతఃపురము, పరిశుద్ధతయే ఆ భాగ్యము. ఏంటంట? ఏంటి? పరలోకం నా అంత. ఏంటి దానికి అర్థం? పరిశుద్ధత. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చేతుల పైకెత్తి చెప్పండి, చేతుల పైకెత్తి హల్లెలూయా. ఏంటంట? పరలోకం ఏంటంట? అందుకుని అక్కడి నుంచే వచ్చావు, మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? అక్కడికే పోతావు. ఒంటరిగా వచ్చినా 50 మందితో రాము మనం. అక్కడి నుంచి ఇక్కడ ఎవడి మీదకి వెళ్ళాలంటే 50 మందితో వెళ్తాం, కానీ అక్కడి నుంచి ఒక్కడే వస్తాం. వెళ్ళేటప్పుడు అందుకుని అందరు కూడా అంతా మాయ అంట. ఏంటంటే భార్య బిడ్డలు మాయరా, ఇంకేంటి లోక నివాసులు మాయరా, అంతా మాయ. అర్థమైందా? ఎందరు ఉన్నా ఒక్కడివే అయ్యో, మానవా మాయరా, ఇది మాయరా, నీవు పోయినప్పుడు ఏడ్చుదురే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఒక మనిషి చెప్తాడు, అయ్యా త్వరగా వాసన వచ్చేస్తాడు కాసేపట్టే, సాయంత్రం అయితే మళ్ళీ రాత్రి అంతా అయ్యా ఆడవాళ్ళు ఇప్పుడే తీసుకెళ్ళిపోండి అయ్యా అంటారు. భార్య చెప్పొచ్చు, భర్త చెప్పొచ్చు, పిల్లలు కూడా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఓకేనా? ఇదంతా భార్య బిడ్డలు లోకం. ఎందరు ఉన్నా ఒక్కడే. మనిషిది తెలవదు, అందుకని అతిశయించబోతున్నారు. చాలా అతిశయిస్తున్నారు, చాలా ప్రౌడ్గా మాట్లాడుతున్నారు, గర్వంగా ఆలోచిస్తారు, అహంకారంతో ఉంటున్నారు, అవివేకులుగా ఉంటున్నారు. ప్రియులారా గమనించండి, ఈ లోకమంతా ఒక రోజు నాడు మనం విడిచి వెళ్ళిపోతాం. తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావు అంటున్నాడు కదా. ఎక్కడి నుంచి వచ్చావు? చదువమ్మా. ఎక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడికే? ఇది ఈ ప్రశ్న దూత హాగర్ని అడుగుతుంది. అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను, నన్ను కూడా నేను అడుక్కుంటున్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ప్రశ్న ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి వచ్చాం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? దేవుని యొద్ద నుండి. హల్లెలూయా. మరి పోయేదే ఎక్కడికి పోతాము? ఎక్కడికి పోతాము? ఎక్కడికి పోతాము? దేవుని యొద్దకే. ఆమేన్. హల్లెలూయా. ఏ శరీరైనా మట్టి నుండి తీయబడిందని బైబిల్ ఉండదు. కడుపులో వచ్చామనుకోండి, కానీ మట్టి నుండి తీయబడిన ఈ దేహము మట్టి పాలైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఇప్పుడు ఆగారు ఏం చెప్తుందో చూడండి. ఏమని చెప్తుంది అక్కడ చదువమ్మా. నా యజమానురాలైన, ఇక్కడ ఈమె ఒప్పుకుందిలే, నిజమే చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందంట? నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నానని. ఏం చేస్తుందంట? పారిపోతుంది. ఎక్కడి నుంచి పారిపోతుంది? నా యజమానురాలైన శారే దగ్గర నేను పారిపోతున్నాను అంట. కొంతమంది కొంచెం శ్రమలతో పారిపోతారు. సంఘాల్లో కూడా అంతే. కొంతమంది సంఘాల్లో కూడా సంఘానికి కొద్దిగా శ్రమ వస్తేనే కిందకి వేరే చర్చి బాగుంటుంది అక్కడికి వెళ్దాం అనుకోండి వెళ్ళిపోతూ ఉంటారు. సంఘాలు మారుతూ ఉంటారు. మారకూడదు. దాదాపుగా మనం ఎక్కడున్నామో అక్కడ నిలబడి ప్రార్థన చేయాలి. సంఘాలు మారటం, సేవకులు మార్చటం ఈరోజు పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఎవడోనో చూస్తున్నావు నీవు సంఘ కాపురంటే సంఘ బిడ్డ కొరకు కన్నీరు కార్చేవాడు. సంఘ కాపురంటే సంఘ బిడ్డల కొరకు బాధపడేవాడు. ఆ సంఘ కాపరిని కాదని ఇప్పుడు కొంతమంది అటు ఇటు తిరిగి జీవితంలో నెమ్మది లేకుండా సుఖం లేకుండా ఉంటున్నారు. ఇక్కడే ఉండాలా, ఇక్కడికి వెళ్ళొద్దా అంటే వెళ్ళు. సంఘపరంగా నీ సంఘము, నీ కాపరి, అదే నీ ఇల్లు. రేపొద్దు నీ కష్టమొస్తే అయ్యగారు అంటే దామ్మా ఏమైంది అని అడుగుతాడు. అడుగుతాడా? ఆడ దగ్గరికి వెళ్తే దగ్గర రానేస్తాడా? నిన్ను ముట్టుకొనేస్తాడా? నీతో మాట్లాడతాడా? ఆయన ఇంట్లోకి నువ్వు వెళ్తావా? ఆలోచన లేని మనుషులు ఇవాళ చాలామంది ఉన్నారు. కాపర్ లేని గొర్రెలు ఏం చేస్తాయంట? అటు ఇటు తిరుగుతారంట. ఏంటంట? కాపర్ లేని గొర్రెలు అటు ఇటు. అందుకనే నేను ఆ పాటలో విడిచి ఉన్న గొర్రెనై తిరుగుతూ ఉన్నా. విడిచి ఉన్న గొర్రె తిరుగుతుంది. ఎవడాదరెత్తాడని దొరికితే కోసుకు తినేస్తాడు. బిర్యానీ చేసేసుకుంటాడు. గొర్రె బిర్యానీ. గురువు లేని విద్య అంటారు, అది గుడ్డిది అంటారు. ఉండొచ్చు కొంతమందికి. గురువు లేని విద్య గుడ్డిది. కాపర్ లేని గొర్రె తిరుగుతూ ఉంటుంది. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. వదిలేస్తే ఎక్కడ తోడేలు వెతుకుతుంది. తోడేలు అంటే ఎవరో? సైతాన్. చెప్పండి, ఎవరో తోడేలు అంటే? ఈ మందలో ఉన్న గొర్రెల జోలికి రాదు తోడేలు. ఓకేనా? ఎక్కడ రాదు? మందలోకి వచ్చి డైరెక్ట్ అటాక్ చేద్ది. మందలో కుక్క ఉంటుంది, మనుషులు పడుకున్న కుక్క ఉంటుంది, బో బో ఉంటుంది. ఈ గొర్రె ఎప్పుడు దాటి బయటకు వస్తుందో చూడు, ఆ గొర్రె కోసం అది అక్కడ కాపులో కాస్తుంది. అంత దూరంలో ఏ కాపరి శ్రద్ధగా ఉంటాడో ఆ శ్రద్ధగా ఉన్న కాపరి దగ్గరికి పంపించేస్తాడు. అందుకనే ఉన్నవాడు లేనివాడు ఉంది కదా, లేనివాడు దగ్గర నుండి తీసేసి దేవుడు మళ్ళీ ఎవరికి ఇస్తాడంట? ఉన్నవాడికే ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. హల్లెలూయా. లేనివాడి దగ్గర తీసి మరి దేవుడు జాలి పడాలి కదా. పడాడు. ఎందుకు పడ్డాడు? వీడు సోమరోడు దగ్గర దేవుడు ఏది ఉంచడం? నిద్రపోతూ, తిండిపోతూ, సోమరితనం, ఏమండి, బద్ధకత, అగౌరవం, మంచి మనస్తత్వం లేనివాడి దగ్గర డబ్బు ఉండదో, ఆడి దగ్గర ఆడిని వెంబడించేవాడు కూడా ఎవడు ఉండడో. నీలో నమ్మకత్వం లేదు, నీలో విశ్వాసం లేదు. ఎంత వరకు కూడా ఎదటివాడి మీద నిందేయటమే. కానీ నువ్వు ఒక కుటుంబంకి కష్టం వస్తే మోక్కరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి వాళ్ళ బంధకాలను చిరిపితే నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తారయ్యా? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారా? అత్తమ్మ ఎవరి దగ్గరికి వెళ్ళరు. నా కాపరి నా కష్టకాలంలో నాతో ఉండి నా తల్లిదండ్రుల కంటే నా అమ్మగారు నా అయ్యగారు నాకు ఉన్నారు అని చెప్పిన అప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళరు. అలా తినకముందే ఒక ముద్ద నీ కోసం తీస్తారయ్యా, అన్ని బియ్యం తీసి పెడతారయ్యా. వాళ్ళు ఒక పండు వస్తే పండు తినకముందే మా అయ్యగారు తినాలని ఇంత తీసి పెడతారే. కొంతమంది మాంసాలు కూడా తీసుకొచ్చిస్తారు. సేవకుడు ఎంత గ్రేట్ తెలుసా? అంత గ్రేట్. ఎందుకంటే ఉండవలసిన రీతిలో ఉంటే, చేయవలసిన విధంగా సేవ చేస్తే, నడవలసిన విధంగా నడిస్తే, ఉండవలసిన విధంగా ఉంటే సేవకుడి కంటే అక్కడ కలెక్టర్ కూడా దేనికి పనికిరాడు. ఒక పెద్ద ఉన్నత పదవిలో ఉన్నవాడు కూడా దేనికి పనికిరాడు సేవకుడి కంటే. కానీ ఈరోజు సేవకులు అందరితో బూతులు తిట్టించుకునే పరిస్థితికి వస్తుంది. ఆయన వస్తే ఇంత పెట్టాలి, ఆయన వస్తే ఇది ఇవ్వాలి, ఆయన వస్తే అది ఇవ్వాలి. ఇలా అడుక్కోవడం ఎక్కువైపోయింది. అడుక్కోకూడదండి, అడుక్కోకూడదు. మనం పని చేసినప్పుడు జీతం ఖచ్చితంగా మనకు దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పని చేసినప్పుడు జీతం ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు చూసే దేవుడు. ఇక్కడ చూడండి, హాగరుని గమనించిన దేవుడు ఆయన దూతను పంపించాడు. అందుకని ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను
నా యజమానురాలైన శారయ్య దగ్గర నుంచి పారిపోతున్నాను అంది. పారిపోతున్నారట. ఎందుకు పారిపోవాలి? ఎవరు పారిపోతారు? యజమానుడి చేతుల నుంచి పారిపోతున్నారంటే చాలామంది యజమానులు ఏమి కఠినంగా ఉండరు. వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళని ప్రేమగా మంచిగా చూసుకోవటానికే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ ప్రవర్తన బాగోకపోతే అప్పుడు గెట్ అవుట్ అని చెప్తారు కదా. మనము ఒనేసిం గురించి కూడా చూస్తాం. ఫిలిమోను పత్రికలో ఒనేసిం అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన బానిస పనివాడు, ఆయన బానిస పనివాడు. అయితే పనివాళ్ళలాగా చూడలేదండి యజమానుడు. ఎట్లా చూశాడు తెలుసా? తన కడుపును బిడ్డలాగా చూశాడు యజమానుడు. కానీ ఆయన ఒక చెడ్డ పని ఏంటంటే ఆ ఇంట్లో దొంగతనం చేశాడు. పారిపోతే వదిలేరు, అక్కడ పట్టుకున్నారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. విశ్వాసులు పారిపోతే సాతాను పట్టుకుంటాడు. చెరసాలలో శ్రమల్లో నువ్వు వెళ్ళిపోతావు. సంఘము మంచిగా ఉన్నది, కాపురి మంచిగా ఉన్నాడు, పారిపోకో. హల్లెలూయా. తన్ను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని బైబిల్లో ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఎవడైనా హెచ్చించుకుంటే ఏమైపోతాడంట? తగ్గించబడతాడు. నిజంగా ఈ బైబిల్ ఎంత గొప్పదో తెలుసా? మన జీవితాన్ని శాసించగలిగిన, మన జీవితము ఉండవలసిన, నడవలసిన విధానాన్ని మనకి నేర్పించేదిగా ఉంది. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. ఎక్కడికి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే అప్పుడు ఆమెను చెప్తుంది, అవును నేను నా యజమానురాలైనటువంటి శారయ్య దగ్గర నుంచి పారిపోతున్నా. అప్పుడు వెంటనే దేవుని దూత అక్కడ ఏం చెప్తున్నారు చూడండి. యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి, నీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని. ఆమె చేతి కింద ఎట్లా ఉండాలంట? అణిగి ఉండమని. అనగాలా. హల్లెలూయా. నీకు రావాలంటే నువ్వేం చేయాలా? సేపు అనగాలమ్మా. ఎగిరి పడితే ఎట్లాగా? అంత పెద్దలు అంటారు, ఏమి లేని ఇస్త్రాకు ఎగిరి పడద్దంట. అన్నీ ఉన్నది అణిగి ఉంటుందంట. ఈ రోజున కొంతమంది ఎచ్చులకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ఎచ్చులు వెళ్ళిపోతారు. ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు ఎచ్చులకి వెళ్ళిపోతే ఏమైంది? మేము అనేవాళ్ళు ఏదో ఫీజులు మాడిపోయినాను చిన్నప్పుడు. మరి ఇది అనొచ్చు అనకూడదు బైబిల్ ప్రకారంగా. కానీ ఏమైపోతుందంట? ఫీజులు ఎందుకు ఎచ్చులకి వెళ్తే అంట ఏమైపోతుందంట? ఫీజులు మాడిపోతాయి. వీడు వెళ్తున్నాడు మనోడు అంట, వీడు ఫీజు మాడిపోద్ది, జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఈమె ఒప్పుకుంది. అందుకని మనం తప్పులు చేసినప్పుడు ఏం చేయాలి? తప్పు చేస్తే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కవర్ చేసుకోవాలి. ఏం చేయాలి? కవర్ చేయాలా? తప్పు చేస్తే ఏం చేయాలి? తప్పు చేసిన వాడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. తప్పు చేసిన వాడు ఒప్పుకుంటే ఆయనకి ఏముందంటే ఆడు కనికరించబడతాడు. చెప్పండి. తప్పు చేసినప్పుడు మనం ఒప్పుకుంటే ఏం చేయబడతాము? కనికరించబడతాం. హల్లెలూయా. తప్పుని ఒప్పుకోకుండా కప్పుకుంటే ఏమైపోతాం? శిక్ష వస్తుంది కదా. గెహాజీ ఒప్పుకోలేదు తప్పు. ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్తానండి అన్నాడు. నీవు వెళ్ళినప్పుడు నీతో కూడా నా ఆత్మ రాలేదా? హల్లెలూయా చెప్పండి. ఈరోజు సేవకులను, ప్రవక్తలను మోసం చేయకూడదు. దయచేసి గమనించండి. చాలామంది అనుకుంటారు, నేను మా దగ్గర పనిచేసే వాళ్ళకైనా చెప్తాను, ఒకరి గురించి మీరు ఒకరు నాకు చెప్పకండి. ఎందుకంటే నాకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది ఒక మనిషి మీద. వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళ టైం వచ్చేద్దండి, వాళ్ళ పీరియడ్ వచ్చేద్ది, వాళ్ళ టైం వచ్చేద్ది. దేవుడు ఇలా బయలుపడతాడు. ఆడికి లెఫ్ట్ రైట్ పడిపోద్ది ఆ పనిలో నుంచి. అర్థమైందా? అది మనుషులు చెప్పేతే నేనేనా? నాకు దేవుడు ఓపెన్ చేసే వరకు కూడా వాడిని నేను టచ్ చేయను. కానీ ఓపెన్ అయ్యాక మాత్రం ఒక క్షణం అక్కడ మళ్ళీ పశ్చాత్తాపడిన వెనక రానేమను. రెండోసారి వచ్చి నేను అసలు నమ్మను. అది నమ్మటం అంటే చాలా చాలా ఉంది. అర్థమైందా? వాళ్ళ పరిస్థితిని బట్టి వెళ్ళిపోయిన వాళ్ళు వస్తే అది వేరే సంగతి. కానీ నేను ఒకసారి ఇక ఇతను కాదు అని పక్క తీసేశాక రెండోసారి మనిషిని దగ్గరికి రానివ్వను. తర్వాత ఎంత పశ్చాత్తాపడ్డా,
ఎటువంటి విధానంగా వన్ టైం ఛాన్స్, సెకండ్ టైం లేదు, రెండో పర్యము లేదు అంటే చూస్తాం అతని యొక్క విధానం. అతను బుద్ధిపూర్వకంగా చేశాడా, తెలియక చేశాడు. తెలియక చేతి ఎంత నష్టమైనా భరిస్తా. దేవుని పనిలో ఎవడైనా కావాలని చేసి వాంటెడ్ ఏదని చేశాడన్నో ఇక క్షమాపణే లేదు. వనిసి మనసు మార్చుకున్నాక పౌలు గారు రాస్తాడు ఫిలోమోను పత్రిక, ఫిలోమోను మునుపుడు ఇతను నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు. ఇతను నువ్వు చేర్చుకోవాలంతే. ఇంకెక్కడికైనా పంపించచ్చు లేదు. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళిపో. పౌలు గారు పంపించినట్లుగా దేవునితో చెప్తుంది హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోయి ఈసారి ఎలా ఉండాలి, నువ్వు మనిగానే ఉందా, అణిగిపోయి ఉండాలా. చప్పట్లు కొట్టండి ఆమేన్ హల్లెలూయా. ఎట్లా ఉండాలి, అణిగిపోవాలా. హల్లెలూయా. అణిగిపోవటం అంటే ఒదుకుపోవాలా, ఓర్చుకోవాలా. అర్థమైందా? ఓర్చుకోవాలా, అట్లా ఉండాలా జీవితము. అప్పుడు ఆశీర్వాదానికి ఆయన నడిపిస్తాడు.